ఉమ్. సగ్గుబియ్యమా నానబెట్టాలి. జస్ట్ 5 నిమిషాలు, 5 మినిట్స్ అంతే. నానబెట్టేసి మంచినీళ్ళు ఒక 2-3 గ్లాసులు వేసేసి దాంట్లో స్టవ్ మీద పెట్టేసి ఫస్ట్ సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఫాస్ట్ మంట పెట్టాలి. తెలుస్తుంది కదా, ఓపెన్ అవుతాయి కదా సగ్గుబియ్యం, తెల్లగా వస్తాయి చూడు, అలా. అది ఉడికిన తర్వాత జల్లెలాగా అవుతాయి కదా, అప్పుడు జల్లెలాగా అయ్యేటప్పుడు ఫాస్ట్ పెట్టాలి మంట. ఫాస్ట్గా పెట్టి ఉడికిపోతాయి అన్నీ. ఓపెన్ తెల్లగా ఉండి వల్ల జల్లలాగా అయిపోతాయి, వాటర్ కలరు. అప్పుడు స్టవ్ ఆపాలి. పాలు వేసుకుని తాగాలంటే కొంతమంది తాగుతారు. చక్కెర వేసుకోవాలి కంపల్సరీ, చక్కెర కానీ హనీ కానీ వేసుకోవాలి. పతలాగా చేసుకోవాలి, కొంచెం వేస్తే చాలు గింజలు. ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వేస్తే చాలు. పలుచగా కలుపుకొని కొంచెం పాలు కూడా వేసుకొని తాగితే మంచిది. కడుపుకి చలవ చేస్తాయి. అదే బాడీలో హీట్ ఉంటే అలాగ అవుతుంది. చెప్పండి. అలాగే ఆ రీల్స్లోకి వెళ్ళి ఆడియో యూజ్ దిస్ సాంగ్ అనేసి సాంగ్ పెట్టుకొని మన వీడియోస్ ఉంటాయి కదా అవి అప్లోడ్ చేసుకోవాలి అంతే. ఆ సాంగ్ దానికి వస్తుంది. దేనికని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు సగ్గుబియ్యం రెడీ చేస్తారు కదా, సగ్గుబియ్యం రెడీ చేసి ఉడుకుతుంటుంది చూడు, ఉడుకుతున్నప్పుడు నేను పెట్టాను చూడు ఒక వీడియో, అట్లా ఆ సాంగ్ పెట్టు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ సగ్గుబియ్యం వీడియో పెట్టు అంటున్నా. ఉడుకుతున్నది, షార్ట్స్ అన్నమాట. షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి. వీడియోస్కి ఏమో వాచ్ అవర్స్ రావాలి, వాచ్ అవర్స్ వస్తాయి వీడియోస్కి. షార్ట్స్కి మాత్రం వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఆ, 9 అవర్సా? 9 అవర్స్ వచ్చిందా నీకు? రాదు, 9 అవర్స్ రాదు. అవునా? ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూ ఉండాలి. నాకు చాలా కాపీరైట్స్ వస్తే మొత్తం అన్నీ తీసేస్తే దగ్గర దగ్గర 10,000 15,000 వ్యూస్ పోయాయి. నాది ఒక్క రీల్ పెట్టుకోండి, మస్తు లైక్లు వస్తాయి మీకు.
దెబ్బరొట్టు పోసుకొని తింటున్నా. పచ్చడితో టమాటా. దిబ్బరొట్టి టమాటా పచ్చడి. అబ్బా కారం చాలా ఉంది పచ్చడి. ఈ అట్టు వేడి వేడిగా ఉంది. ఇప్పుడు వెళ్ళాలి బయటకు వెళ్ళి షాంపూ తెచ్చుకోవాలి. ఆ కారం ఒకటి ఇవ్వాలి అక్కడ, అది స్టార్ట్ అవుతలేదు మళ్ళీ కిందకి వెళ్ళాక. నువ్వే చెప్పాలి. వంట ఏం చేశారు ఇంట్లో? అటువంటి పిల్లవాడికి ఒక రోజున అకస్మాత్తుగా ఎటువంటి వాడు కష్టపట్టేటటువంటి సమయం వచ్చిందా? వ్యాసుడు దేవీ భాగవతంలో చెప్తాడు, కాలో విలవాంకర్త సర్వం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటే పతనమయ్యే సమయం వచ్చిందా? కాలస్వరూపంతో బుద్ధిని ప్రచోదనం చేసి పరగం చేస్తుంది. అందుకే మాతృధనజన యవ్వన గర్వం భారతీ నిమేష నిన్న ఫుల్ వర్షం పడింది మళ్ళీ సాయంత్రం. మళ్ళీ ఇప్పుడు ఎండ ఎక్కువ. మళ్ళీ ఇప్పుడు ఎండ ఎక్కువైంది. సూర్యుడు ప్రకాశిస్తుండగా మిట్ట మధ్యాహ్నం ఒక రోజున భార్యా సంగమాన్ని అపేక్షించి భార్యను మీతో సంగమించాలని నాకు కోరికగా ఉంది. దేనికి? బ్యాంకులకా? స్కూల్లో బ్యాంకులు అన్ని సెలవు ఉంటాయి మరి. మీ తమ్ముడా? చెప్పాలి. అయిపోయి తినేసా.
అట్టు ముక్క. ఇప్పుడు సగం ముక్క తిన్నా, సాయంత్రం సగం ముక్క తినేస్తా. అదే ఫుడ్ ఈరోజు, వెయిట్ లెస్ ఫుడ్. వెయిట్ లెస్ అవ్వడానికి